హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం టెక్నో క్యామాన్ ఐ మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం. సో ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఇది బ్యాక్ మీకు ట్రిపుల్ కెమెరాతో వచ్చింది. ఓకే, అంతేకాకుండా దీనిలో వాటర్ డ్రాప్ నాచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎస్పెషల్లీ ఈ మొబైల్స్ దేనికోసం తీసుకొచ్చారంటే మీకు ఆఫ్లైన్ మార్కెట్ ఉంటుంది చూసారా, సో దాన్ని బేస్ చేసుకొని తీసుకొచ్చారు. సో ఈ మొబైల్కి సంబంధించిన స్క్రీన్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మీకు కింద మిగతా డీటెయిల్స్ కనిపిస్తున్నాయి చూడండి. 6.2 ఇంచెస్ సంబంధించిన హెచ్డి ప్లస్ నాచ్ డిస్ప్లే. అంతేకాకుండా ఇక్కడ మనకు 13 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా ఇచ్చేశారు. సో అంతేకాకుండా మనకు సెల్ఫీ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ ఉంది. సో ఆండ్రాయిడ్ పై తోటి వస్తుంది అవుట్ ఆఫ్ బాక్స్. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ బాక్స్కి బ్యాక్ వైపు చూసుకున్నట్టయితే సో వీళ్ళు మనకు పంపించింది 2GB 32GB వేరియంట్ ఇది. సో దీని ప్రైస్ వచ్చేసి మనకు 9600 ఉంటుంది. 4GB ర్యామ్ వచ్చేసి 12,000 ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫటాఫట్ దీన్ని సీల్ బ్రేక్ చేసేసి దీంట్లో ఇంకా ఏమేమి ఇచ్చారనేది చూద్దాం. సో టెక్నో మొబైల్ గురించి ఇంకొక మంచి విషయం మాట్లాడినట్టయితే వీళ్ళు 1 టైం స్క్రీన్ రీప్లేస్మెంట్ ఇస్తారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ బాక్స్ని మనం ఇక్కడ ఓపెన్ చేసినట్టయితే సో ఫ్రెండ్స్ చూడండి, పైనే ఈ మొబైల్ అనేది ప్రొవైడ్ చేశారు. సో దీనికి పైన మనం చూడండి స్క్రీన్ గార్డ్ కూడా ఇక్కడే కనిపించేస్తుంది. దీన్ని మనం పక్కకు ఉంచేద్దాం. నెక్స్ట్ ఈ బాక్స్లో చూసుకున్నట్టయితే ఒక బ్యాక్ కేస్ ప్రొవైడ్ చేశారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. సో దీన్ని కూడా పక్క పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి యూజర్ మాన్యువల్ ఒకటి ఇచ్చేశారు. అంతేకాకుండా మనకు వారంటీ కార్డ్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీంతో పాటు ఇక్కడ చూడండి మనకు ఒక సిమ్ ఎజెక్టర్ ఇచ్చేశారు. నెక్స్ట్ ఇందులోనే మనకు మైక్రో యూఎస్బీకి సంబంధించిన కేబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేసేసారు. చార్జర్ అవుట్పుట్ గురించి మాట్లాడినట్టయితే 5 వాట్స్ 2 ఆంపియర్ ఇచ్చారు. సో దీన్ని సైడ్ కొంచేసి నెక్స్ట్ మొబైల్కి వచ్చేద్దాం. సో మొబైల్ చూడడానికి మీకు ఇది చాలా స్టైలిష్గా అనిపించేస్తుంది. సో ఇక్కడ చాలా స్టిక్కర్స్ అయితే ఇచ్చేసారు. సో చూడండి, ఇది మనకు గ్లాసీ ఫినిష్ తోటి ఇచ్చేసారు. సో ఈ మధ్య వచ్చే చాలా మొబైల్స్ గ్లాసీ ఫినిష్ తోటి వస్తున్నాయి కదా. సో టెక్నో వాళ్ళు కూడా దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. సో అదొక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. బ్యాక్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి మీకు ట్రిపుల్ కెమెరాస్ అయితే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడ మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చేసారు. ఎల్ఈడి ఫ్లాష్ లైట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ప్రొవైడ్ చేశారు. మొబైల్కి ఇంకొక వైపు చూసుకున్నట్టయితే పవర్ ఆన్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ప్రొవైడ్ చేశారు. సో నెక్స్ట్ ఇంకొక వైపు చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడ మనకు సిమ్ ట్రే ఇచ్చేశారు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది మనకు హైబ్రిడ్ లేకపోతే డెడికేటెడ్ ఇచ్చారని చూద్దాం. సో దీన్ని తీసినట్టయితే చూడండి, వీళ్ళు ఒక మంచి పని చేసింది ఏంటి అంటే దీనిలో మనం 2 సిమ్స్ తర్వాత వచ్చేసి ఒక మెమరీ కార్డ్ అయితే వేసేసుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్కి కింది వైపు చూసుకున్నట్టయితే స్పీకర్ గ్రిల్స్, తర్వాత వచ్చేసి మనకు మైక్రో యూఎస్బీ పోర్ట్ ఒకటి, తర్వాత వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ ఒకటి, తర్వాత వచ్చి 3.5 జాక్ ప్రొవైడ్ చేశారు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫాస్ట్గా దీన్ని బూట్ అయితే చేసేద్దాం. ఓకే, సో బూట్ చేసేస్తే చూడండి ఇక్కడ మనకు టెక్నో పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని అయితే ఇది బూటింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇందులో భాగంగానే ఇక్కడ ఫింగర్ ప్రింట్ కూడా యాడ్ చేసుకోమని అడుగుతుంది. సో నేను ఈ డేటాని ఇక్కడనే ప్రొవైడ్ చేసేస్తాను. ఆల్రెడీ ఫేస్ లాక్ సంబంధించిన డేటా కూడా ప్రొవైడ్ చేసేసాను. సో ఇది వచ్చేసి మనకు హై ఓఎస్ తోటి వస్తుంది. సో వీళ్ళ ఓఎస్ వచ్చేసి వీళ్ళ స్కిన్ వచ్చేసి హై ఓఎస్. సో చూడండి ఇక్కడ హై ఓఎస్ లాంచర్ సెట్టింగ్ యువర్ డెస్క్టాప్ అని చెప్పేసి ఇలా అయితే వచ్చేసింది. సో మొబైల్లో ఏమైనా బ్లోట్వేర్స్ ఉన్నాయంటే చూడండి ఇక్కడ మనకు ఫేస్బుక్ ఉంది. అంతేకాకుండా ఒపెరా న్యూస్ అని ఒక బ్లోట్వేర్ అయితే కనిపిస్తుంది. మరి దీన్ని అన్ఇన్స్టాల్ చేయొచ్చా లేదా చూద్దాం. ఓకే, చూడండి ఇది ఈజీగానే అన్ఇన్స్టాల్ అయిపోతుంది. సో మనం ఏం చేద్దామంటే బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసి దీని సెట్టింగ్స్లోకి వెళ్ళేసి దీనిలో మనం సిస్టంలోకి వెళ్ళిపోదాం. సిస్టంలోకి వెళ్ళేసిన తర్వాత చూడండి దీనికి సంబంధించిన మిగతా స్పెసిఫికేషన్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఓకే, సో దీని గురించి మాట్లాడినట్టయితే ఇది వచ్చేసి మనకు 2GB ర్యామ్, 32GB స్టోరేజ్, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, బ్యాక్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా అనుకున్నాం కదా. సో అది వచ్చేసి 13+2+8 మెగాపిక్సెల్. ఓకే, సో ఇది వచ్చేసి మనకు చూడండి 3500 mAh బ్యాటరీతో వస్తుంది. సో నాకు నచ్చింది ఏంటి అంటే ఒకటి హెచ్డి ప్లస్ డిస్ప్లే ఇచ్చేసారు. కాకపోతే మంచి విషయం వచ్చేసి అవుట్ ఆఫ్ బాక్స్ మనకు ఆండ్రాయిడ్ పై వస్తుంది. సో వీళ్ళు దీనిలో ఇచ్చిన ప్రాసెసర్ వచ్చేసి హీలియో A22 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీని స్టోరేజ్ గురించి మాట్లాడినట్టయితే చూడండి ఇక్కడ మనకు స్టోరేజ్ వచ్చేసి దీంట్లో 32GBలో మనకు ఫ్రీ ఉంది. ఎంత అంటే 25GB అయితే అవైలబుల్ ఉంది. సో దీనిలో మనకు మైక్రో ఎస్డి కార్డ్ ఇన్సర్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది కాబట్టి స్టోరేజ్ గురించి పెద్దగా ప్రాబ్లం అయితే రాదు. సో ఇప్పుడు ఒకసారి ఫొటోస్ క్యాప్చర్ చేసి చూద్దాం. సో ఇది వచ్చేసి మనకు ట్రిపుల్ కెమెరా అన్నారు కదా. సో ఇందులో ఒకటి వచ్చేసి ఏంటంటే వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకు బోకే ఎఫెక్ట్ కూడా ఉంది చూడండి. ఇక్కడ బోకే ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రెస్ చేసి పెట్టు, దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫొటోస్ని క్యాప్చర్ చేద్దాం. ఓకే, సో ఫొటోస్ని క్యాప్చర్ చేసిన వెంటనే చూడండి ఫోటో అయితే క్యాప్చర్ అయిపోయింది. యాక్చువల్లీ మనుషులను ఫోటో ఇస్తే మనకు బోకే ఎఫెక్ట్ బాగా వర్క్ అయిందా లేదా అనేది అయితే కనిపిస్తుంది. సో చూడండి ఇది దీంతో క్యాప్చర్ చేసిన ఫొటోస్ అనేవి. సో కొన్ని చోట్ల ఫోకసింగ్ ఉంది, కొన్ని చోట్ల అయితే మిస్ అయిపోయింది. ఇందులో మనకు వైడ్ యాంగిల్ కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ పైన ఉంది చూసారా, దీన్ని ట్యాప్ చేసేస్తే చూడండి మనకి ఎక్కువ స్పేస్ ఇక్కడ ఉన్న చైర్ కూడా మనకు కవర్ అయిపోతుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి వీడియోస్. ఓకే, సో వీడియోలోకి వెళ్ళేసి మనం ఇక్కడ 1080p వరకు అయితే వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీనిలో మనకు ఏఐ కూడా ఇచ్చేసారు, బ్యూటీ ఇచ్చేసారు. అంతేకాకుండా ఇక్కడ ఒకటి ఏఆర్ మోడ్ కూడా ఇచ్చేసారు. సో దీన్ని యూస్ చేసి మనం వీటిని అన్నిటిని అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడినట్టయితే చూడండి ఇది వచ్చేసి సెల్ఫీ కెమెరా. సో ఇంతకుముందు నేను ఏఆర్ మోడ్లో ఉన్నాను కాబట్టి నాకు ఇవన్నీ ఇలానే కనిపిస్తున్నాయి చూడండి. సో ఇటువంటి ఎఫెక్ట్స్ అవి అన్నీ కనిపిస్తున్నాయి. సో నేను ఏం చేస్తానంటే
నార్మల్ మోడ్కి వచ్చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఏ కెమెరా ఉంది, బ్యూటీ కెమెరా ఉంది, పోర్ట్రేట్ అని ఉంది. చూడండి సెల్ఫీలో కూడా మనకి ఇక్కడ పోర్ట్రేట్ ఉంది. సో చూడండి ఇది నేను సెల్ఫీ యూస్ చేసి పోర్ట్రేట్ తోటి క్యాప్చర్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇది నేను సెల్ఫీ కెమెరా యూస్ చేసి క్యాప్చర్ చేసింది 16 మెగాపిక్సెల్కి సంబంధించిన సెల్ఫీ కెమెరా బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటంటే బోకే ఎఫెక్ట్ ఆన్ చేసి క్యాప్చర్ చేశాను. సో దీనికి సంబంధించిన ఎడ్జ్ డిటెక్షన్ పర్లేదని అయితే చెప్పేసుకోవచ్చు. చూడండి ఇక్కడ కొంచెం అయితే స్మడ్జ్ అయిపోయింది. సో బయట కండిషన్స్లోకి వెళ్ళేసి క్యాప్చర్ చేస్తే ఇంకా తెలిసిపోద్ది. అంతేకాకుండా దీనిలో కూడా మనకి ఏఆర్ మోడ్, తర్వాత వచ్చేసి సెల్ఫీ వీడియో కూడా మనం ఎంత అంటే 1080pలో రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో చూసినట్టయితే చూడండి పర్లేదు, ఫాస్ట్గానే ఉంది. అంటే ఒక సెకండ్ గ్యాప్లో అయితే ఇది ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే చూడండి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే చాలా అక్యురేట్గా చాలా ఫాస్ట్గా అయితే అన్లాక్ చేస్తుంది. సో దీంతో పాటు వీళ్ళు ఒక బ్యాక్ కేస్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది గ్లాస్ బిల్డ్ కాదు, మన గ్లాస్ ఫినిష్ ఇచ్చారు. సో ఇది కొంచెం కరెక్ట్ అడ్జస్ట్ కాలేదు ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీద. అయితే ఈ డిజైన్ పరంగా చూసుకున్నట్టయితే మాత్రం బాగానే ఉంది. ఈ మధ్య వచ్చే బ్యాక్ కేసెస్ అన్ని మీకు ప్లెయిన్గా వస్తున్నాయి కదా, కాకపోతే వీళ్ళు కొంచెం డిఫరెంట్గా ఆలోచించేసి ఇక్కడ మనకు ఒక డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దీని మిగతా స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడినట్టయితే 6.2 ఇంచెస్ సంబంధించిన HD+ డిస్ప్లే. సో వాటర్ డ్రాప్ నాచ్ ఇచ్చేసారు. ఈ మధ్య అన్ని కంపెనీస్ ఇస్తున్నాయి కదా. సో 88.6% స్క్రీన్ టు బాడీ రేషియో ఉందని చెప్తున్నారు. సో 16 మెగాపిక్సెల్ సంబంధించిన సెల్ఫీ కెమెరా f2.0 తోటి అయితే దీన్ని ప్రొవైడ్ చేశారు. సో బ్యాక్ కెమెరాస్ గురించి మాట్లాడినట్టయితే ట్రిపుల్ కెమెరా ఇచ్చేశారు. సో దానిలో 13 మెగాపిక్సెల్ వచ్చేసి f1.8 అపేచర్ తోటి ఇచ్చేశారు. నెక్స్ట్ వచ్చేసి దీనిలో మనకు 2 మెగాపిక్సెల్ ఇచ్చేసారు కదా, అది వచ్చేసి డెప్త్ సెన్సార్ అన్నట్టు. 8 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ 120 డిగ్రీస్ వరకు అయితే మనం దీన్ని యూస్ చేసేసుకోవచ్చు. సో 8x డిజిటల్ జూమ్ సపోర్ట్ చేస్తాయని కూడా వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడినట్టయితే 3500 mAh బ్యాటరీ ఇచ్చేసారు విత్ రాకెట్ ఛార్జింగ్ అని చెప్తున్నారు. దీనిలో HiOS ఇచ్చేసారు. అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android Pie తోటి వస్తుంది. హీలో A22 ప్రాసెసర్ ఇచ్చేసారు. సో దీనిలో మనకు ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్స్ ఇవన్నీ అయితే ఉంటాయి. అంతేకాకుండా మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇచ్చేసారు. సో వచ్చేసి మనకి ఏ ఫేస్ అన్లాక్ ఉంది, ట్రిపుల్ స్లాట్ ఇచ్చేసారు. సో ప్రైస్ చూసుకున్నట్టయితే 2GB ర్యామ్ వేరియంట్కి 9599 ఉంది. సో ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో మనకు రెడ్మీ నోట్ 7 దొరుకుతుంది, సామ్సంగ్ గ్యాలక్సీ A10 దొరుకుతుంది, వివో Y91 దొరుకుతుంది. కాకపోతే వాటితోటి దీన్ని వేరు చేసేది ఏంటి అంటే దీనిలో మనకు కెమెరా సెల్ఫీ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ ఇచ్చారు. అంతేకాకుండా బ్యాక్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా 13+2+8 మెగాపిక్సెల్ ఇచ్చేసారు. స్క్రీన్ ఫ్లాష్ ఉంటుంది. వాటితో పోల్చుకున్నట్టయితే ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అంతేకాకుండా ఇందులో మనకు అవుట్ ఆఫ్ బాక్స్ Android Pie ఇచ్చేసారు. సో మనకి దీనిలో యాంటీ ఆయిల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చేసారు. అంతేకాకుండా మనకి ఇది 1 టైం ఫ్రీ రీప్లేస్మెంట్ వారంటీ ఇచ్చారు. అంతేకాకుండా ఈ మొబైల్ ఏదైతే ఉంటుందో మీకు ఈజీగా ఆఫ్లైన్లో దొరుకుతుంది. ఇప్పుడు మధ్య మనకి ఏ మొబైల్ కొందాం అనుకున్నా కూడా ఆన్లైన్లో సరిగ్గా దొరకట్లేదు కదా. సో అదొకటి కూడా మనం దీన్ని ప్లస్ పాయింట్స్లో మాట్లాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇది వాటి వీడియోలో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూబ్స్.